మ్యాంగో తీసుకొని తురుముకున్నా, ఇద్దరికి రైస్ అనుకుంటున్నాను, ఎక్కువ లేకుండా. సో తురుముకున్నాం, ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. నేను చిల్లీ, ఒక 2 చిల్లీ, కొద్దిగా 1/2 స్పూన్ ఉద్దిపప్పు, 1/2 స్పూన్ పచ్చెనపప్పు వేసుకున్నాము మ్యాంగో రైస్కి. దీన్ని పొడి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు, దీన్ని పొడి చేసుకున్నాము. అన్నంలో వేసి కలుపుకుంటాం, బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. కడాయిలో ఆయిల్ పోసుకున్నాము, 3 స్పూన్ ఆయిల్ వేసుకున్నాము, ఆవాలు వేసుకున్నాము, కొద్దిగా జీలకర్ర వేసాము. ఇది కదా, మీకు తెల్లగడ్డ కావాలంటే ఇట్లా దంచుకొని వేసుకోవచ్చు, వద్దంటే స్కిప్ చేసేయచ్చు. చిల్లీ తెల్లగడ్డ ఫ్లేవర్ అంటే చాలా కొంచెం బాగుంటుంది, టేస్ట్గా అనిపిస్తుంది. ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు శనగగింజలు వేసుకున్నాం. పప్పులు మనం పొడి చేసుకుంటాం కదా, పప్పులు వేసుకోలేదు, శనగగింజలు వేసుకున్నాం. కర్రీ వేసి 1/2 స్పూన్ పసుపు పొడి, ఇంకా మీకు కావాలంటే వేసుకోవచ్చు, వద్దంటే స్కిప్ చేసేయచ్చు. సరిపోయేంత సాల్టు. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మామిడి తొక్కు వేసుకున్నాం. దీంట్లోకి రైస్ వేసుకున్నాం. మంట ఆపేస్తాము. రైస్ అయిపోయింది కదా, కలిపేస్తాం కదా. ఇప్పుడు పొడి మనం చేసుకున్నాం కదా, పప్పులు అవన్నీ వేసి కొద్దిగా వేసుకున్నాం. ఇది మన పిల్లలకి లంచ్ బాక్స్ కూడా చేసి ఇలా పంపించవచ్చు. మీరు కూడా ఒకసారి ఇది ఎలా చేస్తాం ప్రాసెస్ చూద్దాం రండి. ఇంకా ఫైనల్గా కర్రీస్. టేస్టీ అండ్ మ్యాంగో రైస్ రెడీ అయిపోయింది. తిందాం రండి.